పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి ఏంటంట, ఈ మాట గుర్తు పెట్టుకోండి, లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వాళ్ళరా రేపేమి సంభవించును మీకు తెలియదు. దేవుని ప్రియబిడ్డలారా, నాకు సమయం లేదండి, కనీసం మారు మనసు పొందటానికైనా, చర్చికి రావటానికైనా, దేవుని సన్నిధికి చోటివ్వటానికైనా నాకు సమయం లేదండి అని అంటున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, రేపు చస్తే నీ సమయం ఏమైపోయింది? మీరు జ్ఞాపకం చేసుకోండి. హబక్కూకు గ్రంథంలో రాయబడింది, జనులు ప్రయాస పడుదురు గాని వారు అగ్ని పాలవుతారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవునికే నీవు చోటివ్వలేకపోతే, సృష్టికర్త అయిన దేవునికే నీవు లోబడకపోతే, నీవు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, దేవుని ప్రియబిడ్డలారా, నీవు విడవబడతావు కానీ రక్షింపబడలేరమా? మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు విడవ పడకూడదని ఆయన నిన్ను గురించి, ఆయన పరలోకమును విడిచి ఆయన భూమి మీదకి మనుష్య కుమారుడిగా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి, ఆయన నీ కొరకు తిరిగి లేచి నిన్ను రక్షించటానికి ఆయన పరలోకమును సిద్ధపరిచాడు. దేవుని ప్రియబిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మానవుడు లాభము సంపాదించాలని ప్రయాస పడుతున్నాడే కానీ రేపేమి సంభవించునో వానికి తెలియట్లేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ లాభము సంపాదించాలి అనుకున్న వానికి ప్రయోజనం ఉందా? ఏమండి పెద్దవారు చెప్పండి. లాభము సంపాదించుమరండని చెప్పుకుని వాళ్ళరా రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే. మనం ఎలాంటి వారమో, కొంతసేపు